నుండి నల్లి బొక్కలు గోధుమ పిండితో చేసిన పాస్తా అన్నమాట. ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్, చాలా చాలా బాగుంటుంది. ఇది చివరిలో ఒక నిమ్మరసము, కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి రుచికరమైన టేస్టీ గోధుమ పిండితో చేసిన పాస్తా రెడీ. ఉర్దూలో సుత్రియా అంటారండి. ఇదే పాస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండి నమస్తే. ఈరోజు బ్రేక్ఫాస్ట్కు గోధుమ పిండితో పాస్తా చేస్తున్నానండి. గోధుమ పాస్తా ఇలా నల్లి బొక్కలు ఉన్నాయి కదా, ఇవే తీసేసుకుంటాను అన్నమాట. ఇవే ప్రత్యేకంగా ఈ నల్లి బొక్కలు, దీంతో పాస్తా చేస్తున్నాను గోధుమ పిండితో. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాలు నూరుకొని బాగా వేయించుకోవాలండి. నూనెలో వేయించుకొని తర్వాత మసాలా అన్నమాట, ఉప్పు, కారము, మసాలా, కొద్దిగా గరం మసాలా, కస్తూరి మెతి వేసి బాగా ఉడికివ్వాలండి. తర్వాత ఇప్పుడు గోధుమ పిండి కలుపుకున్నాను కదా, గోధుమ పిండి కలుపుకొని ఇలా చపాతీల్లో ఒత్తుకోవాలండి. ఒత్తుకొని కట్ చేసుకోవాలన్నమాట పాస్తాలాగా. మన ఇష్టం వచ్చిన సైజులు అన్నమాట. ఏదైనా సరే, డైమండ్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా చేసుకోవచ్చు. సైజుతో సంబంధం లేదు, ఆకారాలతో ఇలా కట్ చేసుకొని అన్నీ అందులో బాయిల్ అయ్యేటప్పుడు, బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఇందులో వేసేసుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలండి. ఉడికితే తర్వాత కొబ్బరి పాలు ఉంది కదా, అది పాలు వేసేసుకుంటే, కొత్తిమీర చల్లుకుంటే గోధుమ పిండితో చేసిన పాస్తా రెడీ అన్నమాట. ఇది బ్రేక్ఫాస్ట్గా. ఇది ఎక్కువ అయిపోయిందని ఇందులో కూడా వేసాను నేను, రెండు ఒకటే. ఇది బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయ్యి అది వేసుకోవాలి. చూడండి, ఇలా చపాతీలు కట్ చేసుకోవాలి. చేసుకొని ఇలా మనము షేపులు అనమాట, మన ఇష్టం వచ్చిన షేపులతో పని లేదండి. ఇది చూడండి, ఇలా షేపులతో కట్ చేసేస్తాం. పాస్తా అండి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ మ్యాగీలు అవి తెప్పించుకొని తినడం కంటే మన ఇంట్లో తయారు చేసుకున్న ఈ పాస్తాలు చాలా చాలా బాగుంటుందండి. ఇదే బియ్య పిండితో కూడా చేస్తారు. నేను వచ్చింది ఇప్పుడు గోధుమ పిండితో చేస్తున్నాను. ఇంకోసారి బియ్య పిండితో చూపిస్తాను. అది పాస్తాలండి. ఇవన్నీ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఈ పాస్తాలు ఇవి వేసుకోవాలన్నమాట. ఉడికిన తర్వాత ఒక్కొక్కటి సపరేట్ అయిపోతుంది. ఇప్పుడు కలిసినట్టు ఉంటుంది కానీ ఇదైపోతుంది. ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికినిస్తే అయిపోతుందండి. చూడండి, ఇలా ఉడికిందండి. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది అన్నమాట. ఇలా ఇందులో కొబ్బరి పాల పొడి వేసుకోవాలి. ఇవన్నీ ఫైనల్ టేస్ట్ వచ్చేసింది, అయిపోయింది. ఇది రెడీ. గోధుమ పాస్తా రెడీ. థ్యాంక్ యూ. నుండి నల్లి బొక్కలు గోధుమ పిండితో చేసిన పాస్తా అన్నమాట. ఇది బ్రేక్ఫాస్ట్ ఐటమ్, చాలా చాలా బాగుంటుంది. ఇది చివరిలో ఒక నిమ్మరసము, కొత్తిమీర చల్లుకుంటే వేడి వేడి రుచికరమైన టేస్టీ గోధుమ పిండితో చేసిన పాస్తా రెడీ. ఉర్దూలో సుత్రియా అంటారండి. ఇదే పాస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.